నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముంచెత్తిన ముసురు, నీట మునిగిన ఆదిలాబాద్ పట్టణం, జల దిగ్బంధమైన లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు. భారీ వర్షాలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం, విస్తృతంగా పర్యటించిన జిల్లా ఉన్నతాధికారులు. సీతాగోంది వద్ద వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడిన డీడీఆర్ఎఫ్ బృందం, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ. వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ప్రసిద్ధ ఆలయాలు, నీలమేఘ శ్యాముడిని ఆరాధించిన భక్తజనం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన, సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్న పాయల్ శంకర్. సుభాష్ నగర్లో వరద బీభత్సం, వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్. ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రి. పలు కాలనీలలో పర్యటించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన జోగురామన్న. ఆదిలాబాద్ పట్టణాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. శివారు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు, చెరువులను తలపించాయి. ప్రధాన రహదారుల్లోనూ భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. జోరుగా కురిసిన వానలతో పలుచోట్ల గోడలు కూలగా, మరికొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా మహాలక్ష్మివాడ, భాగ్యనగర్, జిఎస్ ఎస్టేట్, కోజా కాలనీ, విద్యానగర్, శ్రీరామ్ కాలనీ, మణిపూర్, సుభాష్ నగర్ తదితర ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో ఆదిలాబాద్ పట్టణం నీట మునిగింది. ఏకధాటిగా దాదాపు 12 గంటల పాటు వర్షం కురవడంతో శివారు కాలనీలు వరద నీటితో నిండిపోయాయి. ఖాళీ స్థలాలు వాగులను తలపించాయి. పట్టణ ప్రధాన కూడళ్లలోనూ వరద నీరు పోటెత్తడంతో ఓ దశలో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి నుండి ప్రారంభమైన వాన శనివారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా కురవడంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా శివారు కాలనీలపై వాన ప్రభావం తీవ్రంగా పడింది. ఇళ్లలోకి వరద నీరు చొచ్చుకెళ్లడంతో జనాలు ఇండ్లపైకి వచ్చి వర్షం తగ్గే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పలుచోట్ల ఇండ్ల గోడలు కూలిపోయి జనాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎటు చూసినా వరద నీరే కనిపించడంతో కొన్ని గంటల పాటు ఉక్కిరి బిక్కిరయ్యారు. వరద నీటిని ఇండ్ల నుండి బయటకు పంపించేందుకు తీవ్రంగా శ్రమించారు. పట్టణ శివారులోని వాగుల్లో నీటి ప్రవాహం పెరగడంతో లో లెవెల్ వంతెనల గుండా నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో భయాందోళనకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అటు మధ్యాహ్నం తర్వాత వరుణుడు శాంతించి ఎండ రావడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షంతో ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపించాయి. పట్టణంలో జనాలతో రద్దీగా కనిపించే అంబేద్కర్ చౌక్లో భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. అటుగా వెళ్లిన ఒక కారు వరద నీటిలోకి ధ్వంసం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. స్థానిక భాగ్యనగర్ కాలనీలోనూ వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చి చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వంట, ఇతర సామాగ్రి, వస్తువులు పూర్తిగా నీట మునిగాయి. శాంతినగర్లోని ఓ ఇంటి గోడ కూలింది. ఇంట్లోని వస్తువులంతా వానకు తడిసి ముద్దవడంతో బాధితులు తమను ఆదుకోవాలని కోరారు. ధోబీ కాలనీలోని ఓ ఇంటి గోడ కూలడంతో బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడింది. ఇందిరమ్మ కాలనీ, అంకోలి, పిప్పల్దరికి వెళ్లే శ్రీరామ్ కాలనీ వద్ద లో లెవెల్ వంతెన గుండా ప్రమాదకరంగా వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టి అటుగా రాకపోకలను నిలిపివేసి అప్రమత్తం చేశారు. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోనూ వర్షపు నీరు చేరడంతో కాలనీ చెరువును తలపించింది. విద్యానగర్, తిలక్ నగర్, వాల్మీకి నగర్, టీచర్స్ కాలనీలలో వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చి చేరింది. విద్యానగర్ చర్చిలో నీరు మోకాళ్ల లోతులోకి వచ్చి చేరడంతో వాటిని బయటకు తీసేందుకు శ్రమించాల్సి వచ్చింది. భారీ వర్షానికి నీట మునిగిన కాలనీలలో సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. దాదాపు 200 మందికి భోజన సౌకర్యం కల్పించారు. కోజా కాలనీలో వర్షాలకు ఇంటి ముందు పార్కు చేసిన కారు వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది.
అటు స్థానిక సిబిఆర్ పాఠశాల వెనుక ప్రాంతంలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. నాలా సమస్యను పరిష్కరించాలని అనేక మార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని, వర్షాకాలంలో ఇక్కట్లు పడుతున్నామని కాలనీవాసులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యకు పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నారు. భారీ వర్షాలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లు పర్యటించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. సీతాగోంది వద్ద ఓ కుటుంబం వరద నీటిలో చిక్కుకోగా ప్రత్యేక బృందాన్ని పిలిపించి వారిని రక్షించారు. అధికారులు, సిబ్బంది ప్రజలను నిత్యం అందుబాటులో ఉంటూ ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లు పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. పట్టణంలోని మణిపూర్, కుమ్మరికుంట తదితర కాలనీలలో పర్యటించిన జిల్లా ఉన్నతాధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులకు ధైర్యం చెప్పి నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా గుడిహత్నూర్ మండలం సీతాగోంది జాతీయ రహదారి వద్ద ఓ ఇంటి చుట్టూ ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి నీరు చేరింది. గైక్వాడ్ గణేష్ కుటుంబంలోని 6 అందులో చిక్కుకోవడంతో విషయం తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీ, డీడీఆర్ఎఫ్ బృందాన్ని పంపించి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇచ్చోడ గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణలోకి వరద నీరు చేరడంతో ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శించారు. టీటీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల పాఠశాల ప్రహారీ గోడ గతంలో కూలిపోవడంతో ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించి వర్షపు నీరు వచ్చినట్లు గుర్తించారు. విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా 2వ ఫ్లోర్లోకి మార్చారు. ఇటీవలే ప్రహారీ గోడ నిర్మాణానికి 60 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, వర్షాకాలం పూర్తి కాగానే యుద్ధ ప్రాతిపాదికన ప్రహారీ గోడను నిర్మించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. జిల్లాలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. మధ్యాహ్నం తర్వాత వర్షం కొంత తెరిపినివ్వడంతో భక్తులు ఆలయాలకు వెళ్లి శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా గ్రామాల్లోని ప్రముఖ ఆలయాల్లోనూ శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా సాగాయి. గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వేడుకలు కన్నుల పండువగా సాగాయి. శ్రీకృష్ణుని ఆలయాల్లో జరిగిన ఉత్సవాలు ఆబాల గోపాలాన్ని అలరించాయి. భారీ వర్షాల కారణంగా ఉదయం ఆలయాలకు వెళ్ళలేకపోయినప్పటికీ మధ్యాహ్నం సమయానికి కొంత తెరిపినివ్వడంతో భక్తులు ఆలయాలకు వెళ్లి శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శించుకున్నారు. అందులో భాగంగానే స్థానిక ఇస్కాన్ ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా జన్మాష్టమి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అందంగా ముస్తాబై వేడుకల్లో పాలు పంచుకున్నారు. ఆలయంలో వేకువ జాము నుండే ప్రత్యేక పూజలను జరిపి హారతులు అందించారు. శ్రీ రాధాకృష్ణులను అందంగా అలంకరించడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని సైతం అందంగా ముస్తాబు చేశారు. నైవేద్యాలను సమర్పించి శ్రీకృష్ణ భగవానుడిని ఆరాధించారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. హరే రామ హరే కృష్ణ నామస్మరణతో మారుమోగింది. శ్రీకృష్ణుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరగా వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందావనంలో శ్రీ రాధాకృష్ణుల దర్శనం చేసుకున్నారు. ఉదయం నుండే మహా అన్నదాన ప్రసాద వితరణ ప్రారంభమైంది. కృష్ణాష్టమిని పురస్కరించుకొని చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధల నడుమ భక్తులు పాల్గొనడంతో కన్నుల పండువగా ఉత్సవాలు సాగాయి. బాలకృష్ణుడిని ఊయలలో ఉంచి భక్తి గీతాలను ఆలపించారు.
అటు పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో గోకులాష్టమి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి నేతృత్వంలో ఆలయంలో వేకువజాము నుండే ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు తమ చిన్నారులను కృష్ణ గోపికల వేషంలో అలంకరించి తీసుకురాగా ఆలయంలో చిన్నారుల సందడి చేశారు. శ్రీకృష్ణుడిని ప్రత్యేక పూజలతో ఆరాధించి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కృష్ణ జన్మాష్టమి విశిష్టతను ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి వివరించారు. మరోవైపు భీంపూర్ మండలంలోని గ్రామాన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని వడూర్ హనుమాన్ ఆలయం, అర్లీటీలోని బాలాజీ ఆలయం, కరంజీటీలోని రామాలయంలో నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు అడ్వకేట్ కేమ శ్రీకాంత్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్, కపిల్ యాదవ్, హనుమాన్ దాస్ యాదవ్, నితిన్, అఫ్రోజ్, గంగయ్య, రాజన్న, నరేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేమ శ్రీకాంత్ మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భగవద్గీతతో మానవాళికి ధర్మ మార్గనిర్దేశనం చేసిన పరమాత్ముడు శ్రీకృష్ణుడని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణ, కర్తవ్య నిర్వహణలో ఆయన బోధనలు ఎప్పటికీ అనుసరణీయమని పేర్కొన్నారు. భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు సమస్త ప్రజానీకానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాలను అనుగ్రహించాలని ఆకాంక్షించారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కరంజీ గ్రామంలో మరియు భీంపూర్ మండలం మొత్తంలో కూడా అందరూ కలిసికట్టుగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. గత రాత్రి 12 గంటల నుంచి ఈరోజు మొత్తం ప్రోగ్రామ్స్ కూడా అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. సో భీంపూర్ మండల ప్రజలందరికీ కూడా నా తరఫున శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అటు తలమడుగు మండలం సుంకిడి గ్రామంలోని శ్రీకృష్ణ ఆలయంలో రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని జరిపించగా గ్రామస్తులు కనులారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్, యాదవ సంఘం సభ్యులు ఆశన్న యాదవ్, విలాస్ యాదవ్, వెంకట్ యాదవ్, జైపాల్ రెడ్డి, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు వీరయ్య మాట్లాడుతూ కృష్ణాష్టమిని పురస్కరించుకొని ప్రతి ఏడు సుంకిడి శ్రీకృష్ణ ఆలయంలో వేడుకలను ఘనంగా జరుపుతున్నట్లు తెలిపారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరపడం అభినందనీయమన్నారు. శ్రీకృష్ణుడు జన్మించడం వల్ల 12 గంటలకు జోలపాటలు, అదే విధానంగా కోలాటము మరియు అదే విధానంగా ఉట్టి కొట్టడం కూడా జరిగింది. భజన కార్యక్రమం రాత్రి అంతా జాగరణ జరిపి నేటి ఉదయంలో పుణ్యావచనము, నవగ్రహ గౌరీ గణపతి శ్రీకృష్ణ స్వామికి అభిషేకము మరియు యజ్ఞము, ఆ తర్వాత శ్రీకృష్ణుల వారి కళ్యాణము, రుక్మిణి శ్రీకృష్ణుల వారి కళ్యాణం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్, ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు
మన మనీష్ షాపింగ్ మాల్లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real-world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. పట్టణంతో పాటు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పట్టణంలో కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యటించారు. స్థానిక మహాలక్ష్మివాడ, తిరుపెల్లి, జిఎస్ ఎస్టేట్ తదితర కాలనీలలో పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ కమిషనర్ రాజుకు విస్తృత సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖానాపూర్ చెరువులో తలెత్తుతున్న సమస్య కారణంగా పలు కాలనీల వాసులు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. అమృత్ పథకం కింద ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేశామని 600 కోట్ల రూపాయల నిధులతో ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సాత్నాల ప్రాజెక్టు దిగువన ఉన్న 100 ఎకరాల భారీ వర్షంతో దెబ్బతిన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు పరిహారం అందించాలన్నారు. ఆదిలాబాద్కు ప్రత్యేక బృందాన్ని పంపి నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అది జిఎస్ కాలనీ కావచ్చు, మహాలక్ష్మి వాడ కావచ్చు, అదేవిధంగా సుభాష్ నగర్, ఈ రకంగా గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాలు ఏవైతే ఆదిలాబాద్ పట్టణంలో విలీనమైనయో ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనవి. ఇప్పటికే సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, సంబంధిత ఇంజనీర్లంతా కూడా ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నదనేది ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఈ ఖానాపూర్ చెరువులు ఉన్నటువంటి ఒక సమస్య వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అలుగు దాని లెవెల్స్ తగ్గించడం వల్ల వచ్చినటువంటి నీరుని ఆ చెరువులో ఆపేటటువంటి పరిస్థితి లేని కారణంగా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఆదిలాబాద్ పట్టణంలో ఒక ప్రణాళిక అమృత్ పథకంలో మొట్టమొదటిగా ఆదిలాబాద్ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థనంతా కూడా ఒక సిస్టమేటిక్ వేయాలని ఇప్పటికే దాదాపు ఒక 250-300 కోట్ల రూపాయల ఎస్టిమేట్తో పనులు కూడా కొంత ప్రోగ్రెస్ ఉన్నాయి. మిగతా ఒక 600 కోట్ల రూపాయలతో ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు తీర్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఏదన్నా ఈ జరిగినటువంటి ఈ రోజు విషయంలో ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగలేదు. దాదాపు ఇళ్లలో నీళ్లన్నీ కూడా రావడం, అదేవిధంగా ఈ సాత్నాల పరివాహక ప్రాంతం, పెనగంగ పరివాహక ప్రాంతం, ఇటు మత్తడివాగు, అదేవిధంగా తీన్నాల, ఇవన్నింటి కూడా పూర్తిగా పొంగి పొల్లడం వల్ల సాత్నాల 4 గేట్లు లేపిన తర్వాత కూడా ఇంట్లో వచ్చినటువంటి కారణంగా సాత్నాల బ్యాక్ వాటర్ అంతా కూడా ఆ యొక్క పంట పొలాల్లో చేరడం, వేలాది ఎకరాలు పంట అంతా కూడా రైతులు నష్టపోవడం జరిగింది. ఇప్పటికే ప్రాథమికంగా దాదాపు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక 15-20 ఎకరాల పంట నష్టపోయినట్టు ఇప్పటికే ప్రాథమిక అంచనాలు వచ్చినాయి. ఏదేమైనా జరిగినటువంటి నష్టాన్ని రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఈరోజు ఇప్పుడే మెయిల్ కూడా పెట్టడం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మాజీ మంత్రి జోగు రామన్న పర్యటించారు. సుభాష్ నగర్లో వరద బీభత్సం సృష్టించడంతో ఓ ఇంట్లోని కుటుంబం వరద నీటిలో చిక్కుకోగా ఎన్డీఆర్ఎఫ్ బృందం సకాలంలో అక్కడికి చేరుకొని కాపాడడంతో వారిని అభినందించారు. మహాలక్ష్మివాడ, జై జవాన్ నగర్ తదితర కాలనీలలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న వేళ పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యల్లో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న సూచించారు. పట్టణంలోని సుభాష్ నగర్లో ఓ ఇంటి చుట్టూ వర్షపు నీరు వచ్చి చేరడంతో కుటుంబం ఇంట్లోనే చిక్కుకుంది. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకుని తాళ్ల సహాయంతో వారిని బయటకు తీసుకువచ్చారు. మాజీ మంత్రి జోగురామన్న ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆపత్కాలంలో స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులకు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా జై జవాన్ నగర్, చిలుకూరి నగర్, మహాలక్ష్మివాడ తదితర కాలనీలలో మాజీ మంత్రి పర్యటించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా కలెక్టర్ రాజర్షిషాను ఫోన్ ద్వారా సంప్రదించి పరిస్థితులను వివరించారు. నిరాశ్రయులకు తక్షణమే ఆశ్రయం కల్పించాలని, భోజన తదితర వసతులు కల్పించాలని కోరడంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జనాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న సూచించారు. ముఖ్యంగా లో లెవెల్ వంతెనల గుండా రాకపోకలు సాగించవద్దని అన్నారు. అత్యవసరమైతేనే ఇండ్ల నుండి బయటకు రావాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత స్థానాలకు వెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొనాలని, ఎటువంటి సమస్య వచ్చినా జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని సూచించారు.
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో సాత్నాల ప్రాజెక్టును మాజీ మంత్రి జోగురామన్న పరిశీలించారు. ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రస్తుత పరిస్థితిని మాజీ మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 4 గేట్లు ఎత్తి 45,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు అధికారులు వివరించారు. అయితే దిగువన ఉన్న పంట పొలాలు వరద నీటితో దెబ్బతినడం పట్ల మాజీ మంత్రి జోగురామన్న ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 68,000 క్యూసెక్కుల నీటిని వదిలేలా అదనపు గేట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. వరద నీటితో పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటున్న నేపథ్యంలో అప్పటి ప్రతిపాదనలను పునఃపరిశీలించి అదనపు గేట్లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామానికి ఎప్పుడు కూడా నీటి ముంపుకు అయ్యేటటువంటి సమస్య లేకుండా ఆ మత్తడిగూడ నుంచి తెచ్చేటటువంటి వాగుని యాపలు కూడా తిప్పుకున్నట్టయింది తప్ప ఆ ప్రాజెక్టు 92, 93, 94 నిర్మాణమైన ఈ రోజు వరకు ఒక ఎకరం కూడా భూమి రైతులు సాగు చేసుకోలేదు. ఇప్పటికి 2-3 సార్లు తెగిపోతూ వస్తున్నది. ఈ రోజు కూడా మరి పోయినసారే మరి అది కూడా సేమ్ 23 డిసెంబర్ కంటే ముందు మా ఎన్నికల కంటే ముందు అప్పుడు కట్ అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దాన్ని రిపేర్లు చేయలేదు. మళ్ళా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు, సార్ 46 లక్షలకు ఎస్టిమేట్ వేసి పంపినాం, 36 లక్షలకు ఎస్టిమేట్ మంజూరైంది, టెండర్లు పిలుస్తామని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా ఒకసారి ఉన్నత ఇరిగేషన్ అధికారులు నేను సి గారికి కూడా కలుస్తాను, టీఎన్సీ గారికి కలుస్తాను, ఈరి గారికి చెప్తాం. మేము ఆ ఎస్టిమేట్ కాకుండా అక్కడ కొద్దిగా సైట్ చేంజ్ చేసి అయితే అలుగు కట్టిండ్రో అలుగుని కూడా మనం ఇంకా వాగుని అటు సైడ్ తిప్పుతే తప్ప యాపలు కూడా ఏదైతే ఫేస్ ఉందో ఆ యాక్చువల్లీ నాల ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి దాన్ని డైవర్ట్ చేయకుండా అది కూడా అనవసరంగా ఒక ప్లాన్ లేకుండా అప్పటి ఇంజనీరింగ్ అధికారులు కట్టి ఉండొచ్చు. దాన్ని ఇప్పటికైనా సర్దిద్దుకుంటేనే, లేకుంటే నిన్న యాపలు కూడా గ్రామం చుట్టూ కూడా మొత్తం ఊరు మునిగే పరిస్థితికి వచ్చింది. భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి పట్టణం పల్లె తేడా లేకుండా జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల గుండా వెళ్లే లో లెవెల్ వంతెనలపై వరద నీరు బీభత్సం సృష్టించడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. తాంసీ, భీంపూర్ మండలాల్లో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. తాంసీ మండల కేంద్రంలోని పలు ఇళ్లలో వర్షపు నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కప్పర్ల, అంబుగాంలలో వాగులు ఉప్పొంగి పంట చేలు మునిగిపోయాయి. అదేవిధంగా భీంపూర్ మండల కేంద్రంతో పాటు అంతర్గాం, అర్లీటి, నిపాని, పిప్పల్కోటి, కమట్వాడ తదితర గ్రామాల్లో లో లెవెల్ వంతెనలు నీటి మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. పిప్పల్కోటి మోడ్ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. కరంజిటి రామాలయం సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహించింది. అంతర్గాం వాగు వద్ద భీంపూర్ ఎస్ఐ పీర్ సింగ్ నాయక్ భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు తలమడుగు మండలంలోని కోడద్, అస్నాపూర్, సుంకిడి, భీమన్నవాగు, బరంపూర్ వాగు, తలమడుగు మండల కేంద్రంలోని వాగు, జరి, డోర్లీ గ్రామాల వాగులు ఉధృతంగా ప్రవహించాయి. తలమడుగు మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతమైన చర్చి కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చొరబడడంతో ఇళ్లలోని వస్తు సామాగ్రి పూర్తిగా తడిసిపోయి ఇబ్బందులు పడ్డారు. సుంకిడి గ్రామంలో ఊరి చివరన ఉన్న కాలువపై నుండి వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బంది పడ్డారు. తలమడుగు ఎస్ఐ రాధిక, మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్ తదితరులు అక్కడికి చేరుకొని కాలువ పూడిక తీయించారు. డోర్లీ రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న గోడ వర్షానికి పూర్తిగా దెబ్బతిని రహదారిపై పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అదేవిధంగా తలమడుగు వాగు ఒడ్డున ఉన్న పొలాలు వరద ఉధృతికి నేలమట్టమయ్యాయి. వాగు బ్రిడ్జ్ పూర్తిగా ఇనుప రాడ్లు తేలి దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు నష్టపోయిన రైతులు తమకు పరిహారం అందించాలని కోరుతున్నారు.
జిల్లా కేంద్రంలోని సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిడబ్ల్యూసి మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ రక్తదానంపై అపోహలు వీడి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. మెగా రక్తదాన శిబిరంలో 51 మంది ఉద్యోగులు రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ విజయ్, ఉద్యోగులు సాయి, కృష్ణ, శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముంచెత్తిన ముసురు, నీట మునిగిన ఆదిలాబాద్ పట్టణం, జల దిగ్బంధమైన లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు. భారీ వర్షాలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం, విస్తృతంగా పర్యటించిన జిల్లా ఉన్నతాధికారులు. సీతాగోంది వద్ద వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడిన DDRF బృందం, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ. వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ప్రసిద్ధ ఆలయాలు, నీలమేఘ శ్యాముడిని ఆరాధించిన భక్తజనం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన, సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్న పాయల్ శంకర్. సుభాష్ నగర్లో వరద బీభత్సం, వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడిన NDRF. ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రి. పలు కాలనీలలో పర్యటించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన జోగురామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.